సో, మొన్నటి నుంచి గూడా మనం అసలు ఈ ఈ పర్టిక్యులర్ ఏంటంటే, ఏ రాశి వారు, ఏ లగ్నం వారు, ఎలాంటి వాళ్ళ నేమ్ లెటర్ తోటి స్టార్ట్ అవుతే ఎలాంటి ఇబ్బందులుంటాయో మనం చెప్తున్నాం. ఇప్పుడు చాలా మందికేంటంటే అవకాశం ఉంది. మీ పిల్లలు 10థ్ క్లాస్ లోపున్నారు అంటే ఇమ్మీడియేట్‌లీ నేమ్ చేంజ్ జేయకపోయినా దానికేం జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే దానికి తగ్గట్టు ఒకవేళ నేమ్ నంబర్‌లో ఏమన్నా మనం లెటర్ యాడ్ జేయొచ్చా? లేదంటే లెటర్ డిడక్ట్ ఏమైనా జేయొచ్చా? ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో పడ్డ తర్వాత ఇక దాని తర్వాత అన్నిట్లల్లో మార్చాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని గాబట్టి, ఒకవేళ మీకిప్పుడు అవకాశం ఉంటే ఇమ్మీడియేట్‌లీ ఒక మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కలిసి తెలుసుకోండి. ఎగ్జాంపుల్ నేను జెప్తాను. ఇప్పుడు జూడండి, 'రజనీకాంత్' గారొచ్చారు. 'రజనీకాంత్' గారు ఇండస్ట్రీలోకొచ్చారు. మంచిగనే ఒక 4, 5 హిట్స్ గొట్టారు. తర్వాత ఆయన ప్రొడ్యూసర్‌గా మారారు. వరుసగా ఒక 2, 3 సినిమాలు ఫ్లాప్ అయిపోవటం వల్ల మొత్తం ఆయన ఫైనాన్షియల్‌గా కొలాప్స్ అయిపోయారు. అప్పుడు ఆయన తీసుకున్న సాయం ఏంటిది? దైవ దైవ సాయం. అంటే ఆయనకి దైవ సాయం వచ్చిందో, మరి ఆయన ఆ టైం అట్లా రావాలని ఉందో మనకు తెలీదు. కానీ ఆ టైం అనేది క్రియేట్ అయింది. సో, అప్పుడు ఆయనకు ఒక స్పిరిచువాలిటీలోకి వెళ్ళి ఆ యొక్క అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలే 'ముత్తు' గావచ్చు, ఆహ్, దాని తర్వాత 'నరసింహ' సినిమా ఎన్నో బ్లాక్ బస్టర్స్ కొట్టుకుంటూ వచ్చారు. ఎప్పుడు ఆయన హిమాలయాల్లోకి ఎళ్ళొచ్చిన తర్వాత. ఆయన ఏం చేశారు అప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేశారు. అంతకుముందు అది లేదు. ఆ మెడిటేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో కేతు పాజిటివ్ యాక్టివ్ అవ్వటం స్టార్ట్ అయింది. కేతు పాజిటివ్ యాక్టివ్ అయ్యాడా నీకు అకాల ధన ప్రాప్తి ఇచ్చే యోగాలు ఆయన్నే ఇస్తాడు. అకాలంగా ఫేమ్ అనేది ఫేమ్ ఇస్తాడు. ఎవరు? కేతు. అందుకని ఇప్పుడు ధనుష్‌ని కూడా చూడండి. డౌన్ టు ఎర్త్ ఎక్కడ ఏం మాట్లాడాలి ఏంటిది 'రజనీకాంత్' గారు గైడ్ చేస్తున్నారు. అలాగే ధనుష్ అన్న పేరులో మీరు చూసినట్టయితే 7 అక్షరాలు. ఆయన ఇంటి పేరు ఎనక ఏం లేదు కదా! ఓన్లీ ధనుష్. సూపర్ స్టార్ ధనుష్, మెగాస్టార్ ధనుష్ అవేం లేవు. ఓన్లీ ధనుష్. వేరే వాళ్ళు పెట్టుకున్నారు. అది వేరు. కాబట్టి ఈయనకేంటి ఇండస్ట్రీ. అందుకని 7 అక్షరాల్లోకొచ్చాడు. అలాగే ఇప్పుడు మీరు 'ధోని' చూడండి 7 అక్షరాలు. అట్లా కొన్ని నేమ్ నంబర్సు మీకు తెలీదసల ఎట్లా అదృష్టం వస్తది, అది ఎట్లా తెప్పించుకోవచ్చనేది మీకు అది పూర్తి నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతేనే మిమ్మల్ని గైడ్ చేయగలుగుతారు. సగం సగం వీళ్ళ పుస్తకాలు చదువుకొనొచ్చి ఆయన ఎక్స్‌పర్ట్ ఇన్ న్యూమరాలజీ, ఎక్స్‌పర్ట్ ఇన్ ఆస్ట్రాలజీ అని జెప్పి ఏమేమో జేసేస్తారు వాళ్ళు. ఇంకో లూషో గ్రిడ్లంటారు. ఇంకోడొచ్చి ప్రణాలజీ అంటారు. ఇంకోళ్ళొచ్చి ఏదేదో అర్థం గాట్లేదు గానీ వీటిలకన్నిటికి పునాది ఏది అంటే జ్యోతిష్యం. జ్యోతిష్యం నుంచే న్యూమరాలజీ పుట్టింది. ఇప్పుడు 12 అక్షరాల్లో 6 సంఖ్య వచ్చినప్పుడు అనంతమైన సక్సెస్ చూడొచ్చు. 'విక్రమ్ కే కుమార్.' మరి ఇక్కడ జ్యోతిష్యంలో వీళ్ళు మీనరాశిలోనే గదా! మీనరాశి అంటే బుధు ఈ గురువు యొక్క రాశి. గురువు రాశిలోనే గదా! మరి శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండేది. ఇక్కడ చెప్తుంది, ఇక్కడ చెప్తుర్రు గదా! అలాగే 6 అక్షరాల్లో 3 వచ్చినప్పుడు కూడా అదే గదా! సక్సెస్ ఉంటది. కాబట్టి మీరు ఆలోచించండి. ఇదంతా తెలిసి డెప్త్‌గా తెలిసిన వాళ్ళకి న్యూమరాలజిస్ట్‌కి మీరు కలిస్తేనే అప్పుడు వాళ్ళకి మీరు ఎవరికైనా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వగలుగుతారు. కాబట్టి తెలుసుకోండి మీరు. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేదేంటంటే కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి ఎవరు? చంద్రుడు. ఈ చంద్రుడికేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4, 7, 8, 9. 4, 7, 8, 9. మీ నేమ్ నంబర్‌లో గాని, మీది కర్కాటక రాశి అయినా, మీ కర్కాటక లగ్నమైనా ఈ 4, 7, 8, 9 నంబర్‌లు గాని మీ టోటల్ పేరులో ఈ నంబర్స్ వచ్చినప్పుడు, ఈ యొక్క సక్సెస్ అనేది మీ లైఫ్‌లో ఎప్పటికి ఉండదు. మనిషికి ప్రశాంతత ఉండదు. ఎప్పుడు ఈళ్ళకి స్టమక్ అనేది అప్‌సెట్ ఉంటుంది. ఎక్కడ మనం వర్క్ అనేది స్టెబిలిటీ ఉండదు. మనం కంటిన్యూయస్‌గా ఒక దగ్గర వర్క్ చేయలేము. ఒక దగ్గర కొన్ని రోజులు చేయటం, మళ్ళీ ఇంకో దగ్గరికెళ్ళటం, ఇంకో దగ్గరికెళ్ళటం అట్లా చేంజ్ అవుతూనే ఉంటుంది. అలాగే మనకి నీ అర్హతకు తగ్గట్టు జీతం అనేది ఎప్పటికీ రాదు. వచ్చినా సరే గాని డబ్బు నిలబడదు. ఇంకోటి పిల్లలు మాట వినరు. సంతాన యోగం అనేది ఉండదు. ఈ నంబర్స్‌లలో ఉన్నప్పుడు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి. మీకు మీకు ఇవాళ రేపు న్యూమరాలజీ కాలిక్యులేటర్ అని మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళి కొడితే వస్తది. అది ఓపెన్ చేయండి. ఆ నేమ్ నంబర్ మీ ఫ్రెండ్స్‌ది, కొలీగ్స్ ఎవరిది దాన్ని ఎంటర్ చేసి చూడండి. అప్పుడు వాడిది కర్కాటక రాశి అయిందా? లేదు. కర్కాటక లగ్నం అయింది. ఈ నంబర్స్ ఏమన్నా వచ్చినాయా? వాడి లైఫ్ ఎట్లుంది? మీరే అబ్జర్వ్ చేయండి. నేను చెప్పేదేముంది ఇయాల రేపు న్యూమరాలజీ కాలిక్యులేటర్ దొరుకుతుంది కదా! అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే పుస్తకాలు చదివేసి వాళ్ళకి వాళ్ళే కరెక్షన్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు 32 నంబర్ తోపు నంబర్ అని చెప్పేసి 32 నంబర్ పెట్టేసుకుంటుండు. అరే 32 నంబర్ యాక్టివేట్ చేయటం ఎలా అనేది నీకు తెలీదు. 32 నంబర్ అనేది. ఎన్ని అక్షరాలలో వచ్చినప్పుడు 32 నంబర్ నీకు రిజల్ట్ ఇస్తదని తెలీదు. పుస్తకాలలో కండిషన్స్ అప్లై అని కింద రాస్తాడు. వాడక్కడ 32 నంబర్‌కి డెఫినిషన్ రాస్తాడు తప్ప 32 నంబర్‌ని ఎట్లా యాక్టివేట్ చేయాలనేది ఎవ్వరు ఏ ఆథర్ కూడా ఏ బుక్‌లో రాయడు. ఆ 32 నంబర్ ఎట్లా యాక్టివేట్ అయితదనేది ఒక గురువుకి
నువ్వు కన్సల్ట్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది, ఒక ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయినప్పుడే తెలుస్తుంది తప్ప. ఇప్పుడు ఒకవేళ అనుకోండి 32 నెంబర్ 7 అక్షరాల్లో వచ్చింది, ఒక సింగర్కి మంచిది, ఒక టీచర్కి మంచిది, ఒక స్పీకర్కి మంచిది, మాట ఎక్కడైతే ఆయన వాడాలనుకుంటున్నాడో అక్కడ 7 అక్షరాల్లో 32 అంటే 32 అంటే 5 నెంబర్ చాలా మంచిది. అలాగే ఒకవేళ ఒక ట్రేడర్ ఉన్నాడు, లేదంటేనేమో ఒక వాడితో టోటల్గా కనపడకుండా ఒక దగ్గర కూర్చొని బెట్టింగ్ పెట్టటము, లేదంటేనేమో గ్యాంబ్లింగ్ చేయటము, లేదంటేనేమో ఇప్పుడు ఒకవేళ స్టాక్ మార్కెట్ అనే గ్యాంబ్లింగ్ లాంటిది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం మనము, 8 అక్షరాల్లో 32 సంఖ్య పెడతాం. అట్లా 8 అన్న దగ్గర డిసిప్లినే, కాకపోతే ఇది ఇక్కడ దాంట్లో లాజిక్ ఉంటుంది, మీకు అర్థం కాదు. కాబట్టి తెలుసుకోవాలి మనం ఆ నెంబర్ని ఎలా యాక్టివేట్ చేయాలి. అలాగే ఒకవేళ వీళ్ళు చూడండి, కర్కాటక రాశి వారు వెస్ట్లో కానీ, ఈవెన్ వెస్ట్, సౌత్, ఈస్ట్, ఈ నార్త్ వీళ్ళకి అంతో ఇంత బాగా పనిచేస్తుంది. కానీ ఒకవేళ వెస్ట్లో ఉంటున్నాడు అనుకోండి, వెస్ట్లో ఉన్నప్పుడు వీడికి ఎప్పటికీ సేవింగ్స్ ఎప్పటికీ జరగవు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, కర్కాటక రాశి వాళ్ళకి సేవింగ్స్ అనేది ఎప్పటికీ జరగదు, రిలేషన్ అనేది ఎప్పటికీ బాగుండదు, ఎప్పటికీ వీడు ఇంట్లో నుంచి వెళ్ళటమే ఒక మూడి బిహేవియర్, అంటే ఆ ఫీలింగ్ తోటి వెళ్తాడు, ఏంద్రా ఈ జీవితం అన్నట్టే వెళ్తాడు. ఒకవేళ సౌత్లో ఉన్నాడు, సౌత్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇంట్లో బండ్లు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి, లేదంటేనేమో ఈ బండి మీద నుంచి పాటి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఈస్ట్కు ఉన్నాడు, ఈస్ట్కు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంట్లో పెద్దోళ్ళు ఎప్పుడు కానీ హెల్త్ ఇష్యూస్ రావటము, ఇలాంటి ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయి. ఒకవేళ ఇదే మన కర్కాటక రాశి వారికి వీళ్ళ టోటల్ నేమ్ నెంబర్ కానీ, నేను ఇంతకుముందు చెప్పినట్టే వాళ్ళకి ఆ నేమ్ నెంబర్ ఇప్పుడు 4, 7, 8, 9 టోటల్ నేమ్ నెంబర్ చూసుకుంటే అట్లా వస్తే అది కూడా ఒక హెడ్ఏకే. కాబట్టి మనం అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ లెటర్స్ కూడా మనం చూసుకుని వెళ్ళినట్టయితే అప్పుడు ఆ సక్సెస్ అనేది మన పిల్లలకి ఇవ్వగలుగుతాం. ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాం అంటే ఆర్గనైజేషన్ కూడా లాంగ్ టర్మ్ ఉండి మంచిగా ఆ యొక్క దాంట్లో రిజల్ట్ మనకు చూసేటట్టు కూడా దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా ఈరోజు ఒకవేళ మీ పిల్లలకి 10th లోపు ఉన్నారు, తెలుసుకోండి, వాళ్ళ గురించి తెలుసుకొని ఒకవేళ నేమ్ కరెక్షన్ అవసరమైతే ఆ నేమ్ కరెక్షన్ కూడా చేయించేసి వాళ్ళ యొక్క భవిష్యత్తును బంగారు బాటలో నడపండి. ఎందుకంటే మనము పిల్లలకి ఎన్ని లక్షలు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే కానీ మంచోడైతే నిలబెట్టుకుంటాడు, లేదంటే అన్ని పోగొట్టేస్తాడు. కానీ అదే నాలెడ్జ్ చదువు ఇచ్చాము అంటే వాడికి జీవితాంతం అది పనిచేస్తుంది. మా గురువుగారు ఇచ్చింది నాకు అదే, నా గురువుగారు నాకు లక్షలు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఒక నాలెడ్జ్ ఇచ్చాడు, ఆ రిసర్చ్ చేసే ఒక తత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి అగ్నేశ మిత్రాజ్ ఇవాళ మీకు మీ ముందు 13 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఒకటి అన్ని మనం నేను అన్ని చెప్తాను నా దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు వాస్తు ప్రకారంగా నీ లగ్న ప్రకారంగా నీకు ఎలాంటి డైరెక్షన్ పనిచేస్తుంది, న్యూమరాలజికల్గా ఏ నెంబర్ ఉండాలి, ఏ కలర్స్ వాడాలి, మొబైల్ నెంబర్ తీసుకుంటే ఏ మొబైల్ నెంబర్ తీసుకోవాలి, ఇవన్నీ ప్రికాషన్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ మనం అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వారి యొక్క జీవితాన్ని బంగారు బాటలో నడుపుతాం. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే మనకి ధనప్రాప్తి, నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి, ఒక పొలిటీషియన్ నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించోకూడదు, నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి, నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లిమాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, బృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది. ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం, అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం,
వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అని ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.